నమస్కారం అమ్మా. మీరేం చేస్తున్నారు? అది అమ్మా, నానమ్మ సీసీ ఫుటేజ్ డిలీట్ చేయబోతున్నారు. ఎందుకు దాన్ని డిలీట్ చేయబోతున్నారు? ఏమిటి మీరు చేస్తున్నది? అమ్మా మీరే డిలీట్ చేయమన్నారని సాకేత్ గారు ఫోన్ చేసి చెప్పారమ్మా. నేను డిలీట్ చేయమన్నానా? నేను చేయమని చెప్పిన దాన్నైతే నేనే ఫోన్ చేసేదాన్ని కదా. వాడికి చెప్పి చేయించాల్సిన అవసరం ఏముంది? ఆయన రికార్డ్ అయిన ఫుటేజ్ డిలీట్ చేయటం క్రైమ్. అది తెలీదా మీకు? సారీ అమ్మా, మీరు చెప్పారనంటే. షటప్. చెప్పగానే చేయడమేనా? క్లారిఫై చేసుకోవద్దా? డిలీట్ చేయడం కాదు, ముందు అదంతా కాపీ చేసేవండి. అవసరం లేదు నానమ్మ, నేనే కాపీ చేసి కన్వర్ట్ చేస్తాను. నానమ్మ మీ మొబైల్ ఇటు ఇవ్వండి. ఇదిగో ఆఫీసర్స్, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఇలాంటి బుద్ధి తక్కువ పని మరెప్పుడూ చేయకూడదు. అలా చేశారని తెలిసిందో ఉద్యోగాల నుంచి పీకి పారేస్తాను. జాగ్రత్త. సారీ అమ్మా. రఘురామ్ రా. గోపాల్ గారు, మళ్ళీ ఎండి గారి ఫోన్ మీకే. ఇప్పుడు ఈయన గారికి ఏం చెప్పాలి? చెప్పిందే చేశామని చెప్పండి గోపాల్ గారు. ఎంతైనా మనకు మేడం గారు ముఖ్యం. నమస్తే సార్. చెప్పిన పని అయిందా? మీ నానమ్మ గారు చెప్పారన్నారు కదా సార్, చేయకుండా ఎందుకుంటాం? వారి ఆర్డర్ ఫాలో అయ్యాం. వెరీ గుడ్. అమ్మయ్యా. రఘురామ్, నానమ్మ మనం వెళ్ళడం వెనక ముందు అయినా వాళ్ళ చేతిలోనూ ఆధారం ఉండడం మంచిది. ఆ వీడియో సీత ఫోన్కి పంపించరా. బాగా ఆలోచించావు నానమ్మ. పద వెళ్తూ పంపిద్దాం. హలో రఘు. సీత, ఆ వీడియో ఫుటేజ్ ట్రాన్స్ఫర్ చేశాను, నీ ఫోన్కే పంపిస్తున్నాను. హలో రఘు. సీత. హలో హలో రఘు, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సీత. హలో హలో. ఇక్కడ సిగ్నల్ సరిగా లేనట్టున్నాయి. హలో హలో. హలో రఘు. రఘు. డ్రైవర్, అక్కడ కార్ ఆపండి. అక్క నేనే వస్తానక్క. లేవలేని పిల్లవి,
నువ్వు కొండెక్కుతావా? వద్దమ్మా. సీత, నువ్వు వెళ్ళిరా అమ్మా. జాగ్రత్త.